హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా పొటాటో ఫ్రై ఎలా చేసుకోవాలని చూపించబోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రసం అలాగే పొటాటో కాంబినేషన్ రైస్తో కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ విధంగా పోపు దినుసులు అయితే వేసుకోవాలండి. పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అయితే ఈ విధంగా వేసుకొని బాగా వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. అవి కూడా బాగా వేగనివ్వాలి. కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలండి. వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పొటాటో అయితే వేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న పొటాటో అయితే ఈ విధంగా వేసుకోవాలి. వేసుకుని వాటిని కూడా ఒకసారి కలుపుకొని అవి కూడా వేగేంత వరకు ఉంచాలండి. ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి. ఎక్కువగా కలపకూడదండి, మెత్తగా అయిపోతుంది. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా అయితే వేగుతాయండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి, అప్పుడే బాగా ఫ్రై అవుతాయి. అవి సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని రుచికి సరిపడా కారం వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మరొక 2 నుంచి 3 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయ్యే వరకు. అంతే అండి, టేస్టీగా పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ పొటాటో ఫ్రై రైస్ కాంబినేషన్ అలాగే రసం వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.